బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్ర అధ్యక్షతన బీజేపీ సమావేశమైంది. ఈ సమావేశానికి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు, జిల్లాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార సరళిపై నేతలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి రామచంద్రరావు కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి? థ్యాంక్ యూ రవి. నెక్స్ట్ మంత్లో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాషాయ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే జాతీయ నాయకత్వం ఇప్పటికే ముగ్గురు ఇన్ఛార్జీలు, ముఖ్యంగా ఆశీష్ చాలార్తో కూడుకున్నటువంటి 3 మ్యాన్ కమిటీని కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఇన్ఛార్జీలని ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే జాతీయ నాయకత్వం ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలతో, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలి, ముఖ్యంగా అత్యధికమైనటువంటి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలి, ముఖ్యంగా 7 కార్పొరేషన్లో కనీసం 5 కార్పొరేషన్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకత్వం నియమించినటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచే ఇప్పటికే ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ప్రచారంతో పాటు అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలని కాషాయ కండువా కప్పుతో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరొకవైపు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రచార వ్యవహార శైలితో ముందుకు వెళ్ళాలనేటటువంటి దానిపైనే ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతోపాటు ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ఒక కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ కరపత్రంలో ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎటువంటి నిధులు ఇస్తుంది, ముఖ్యంగా పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలంటే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఈ నిధులతో కూడుకున్నటువంటి ఒక కరపత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల్ని 6 గ్యారంటీలు కానీ 420 హామీలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా మోసం చేసిందన్న దానిపైన ప్రత్యేకంగా ఛార్జ్ షీట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ దిశానిర్దేశం కంప్లీట్ అయిన తర్వాత మున్సిపల్ ఇన్ఛార్జీలందరికీ కూడా బీ ఫామ్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందించబోతున్నారని చెప్పాలి. మొత్తానికైతే ఒకవైపు కరీంనగర్, మరొకవైపు నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాషాయ జెండా ఎగరవేయాలనేటటువంటి లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రచిస్తుంది. దానిలో భాగంగానే నిన్న నిజామాబాద్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో నిన్న పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి ఎంపీ అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఆధ్వర్యంలో కూడా తాజాగా చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 కార్పొరేషన్లతో పాటు ఆదిలాబాద్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ దిశగానే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త పాత అనేటటువంటి నేతల తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి ఆదేశాలను అయితే ఇప్పటికే జాతీయ ఆది నాయకత్వం నియమించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అదే అంశాన్ని కూడా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.